జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరము జనవరి మాసంలో పక్షఫలాలు అంటే జనవరి 16వ తారీఖు నుంచి జనవరి 31వ తారీఖు 2024 సంవత్సరం ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతున్నాయి, ఈ పక్షము ఎలా ఉండబోతుందన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. అయితే ఈ పక్షఫలాలు తెలుసుకోవడానికి ముందుగా ఈ పక్షంలో గోచారం గ్రహస్థితులు ఎలా ఉన్నాయన్న విషయాన్ని కూడా మనం ఒకసారి తెలుసుకున్నాం. ఎందుకంటే వార ఫలాలు కావచ్చు, మాస ఫలాలు కావచ్చు, సంవత్సర ఫలితాలు కావచ్చు, పక్ష ఫలితాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనకి నవగ్రహాలు ఒక్కొక్క రాశిలో ఉంటూ ప్రసాదించే ఫలితాలే. కాబట్టి ఈ వారం నవగ్రహ దేవతలు ఏ ఏ రాశుల్లో ఉంటూ ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలను కలగజేస్తున్నారు అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. ప్రథమంగా మేషరాశిలో గురు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నాడు. మరి కన్యా రాశిలో కేతు భగవానుడు సంచారం జరుగుతూ ఉంది. వృశ్చిక రాశిలో శుక్ర భగవానుడు ఉన్నాడు. గత 16వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు వృశ్చిక రాశిలో ఉన్న శుక్ర భగవానుడు 19వ తారీఖు నుంచి వృశ్చిక నుంచి ధనుసు రాశిలోకి మారబోతూ ఉన్నాడు. అలాగే ధనుసు రాశిలో కుజబుధుల సంచారం జరుగుతూ ఉంది. మకర రాశిలో సూర్యనారాయణమూర్తి రవి గ్రహం యొక్క సంచారం జరుగుతూ ఉంది. శనేశ్వరుడు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. రాహు భగవానుడు మీనరాశిలో సంచారం జరుగుతూ ఉంది. ఈ గోచర గ్రహస్థితుల రీత్యా ఈ పక్షంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. అయితే ఈ ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా ఈ పక్షంలో ఒక విశేష అంశం ఉంది. అదేంటో మనం మొదటగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ విశేష అంశం ఏంటంటేనండి, అన్ని గ్రహాలు కూడా అంటే మనకున్న టోటల్ 9 ప్లానెట్స్ కదా, 9 గ్రహ దేవతలు. ఈ 9 గ్రహ దేవతల్లో 6 గ్రహ దేవతలు ఒకటే లైన్లో ఉన్నారు. ఆ లైన్ ఏంటో మనం చూద్దాం. ధనుసు రాశి మొదలుకొని మీనరాశి వరకు కూడా గ్రహాలు మొత్తం ఆకుపై ఉన్నాయి. అంటే ఇది ఒక రకంగా మనకి గ్రహమాలిక యోగంగా కూడా మనం వ్యవహరిస్తాం దీన్ని. అలాగే ధనుసు రాశి నుంచి మీనరాశి వరకు గ్రహాలు అంటే మనకి 19వ తారీఖు నుంచి ఇది స్టార్ట్ అవుతున్నాయి. 19వ తారీఖు శుక్రుడు, బుధుడు, రవి, శుక్రుడు, బుధుడు, కుజుడు ధనుసు రాశిలో, అలాగే మకర రాశిలో రవి, అలాగే శనేశ్వరుడు కుంభరాశిలో, మీనరాశిలో రాహువు, వీళ్ళందరూ సంచారం చేస్తూ ఉన్నారు. అయితే దీని ఇంపాక్ట్ ఏంటి? ధనుసు రాశి మొదలుకొని మీనరాశి వరకు కూడా గ్రహాలు ఉండడం అనేది చాలా మంచిది. ఎందుకంటే ఇది నవమ స్థానం. న్యాచురల్గా మనం చూసుకుంటే కనుక ధనుసు రాశి నవమ రాశి, అలాగే మీనరాశి 12వ స్థానం అయింది. సో నవమ రాశి నుంచి 12వ స్థానం వరకు గ్రహాలు ఉండడం వల్ల ఈ పక్షంలో అందరూ కూడా వాళ్ళ పనుల మీద బాగా ఫోకస్ చేసుకుంటారు. ఏం చేస్తే మనకి గ్రోత్ వస్తుంది, ఈ పక్షం చాలా ఫోకస్ చేస్తూ ఉన్నాయి గ్రహ దేవతలు. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏదో ఒక రకమైన పని కల్పించడానికి. ఎందుకు పని అంటే, ఇప్పుడు ఏదో ఒకటి మనం చేయడం వల్లే మనకి కంఫర్ట్స్ వస్తాయి డే టు డే లైఫ్లో. అంటే మంచి ఇల్లు కావాలన్నా, మంచి బట్ట కావాలన్నా, బంగారం కొనుక్కోవాలన్నా, ప్రశాంతంగా తినాలన్నా, పడుకోవాలన్నా, వీటన్నిటికీ కూడా మనకి ఏదో ఒక పని చేయడం వల్లే కదా. సో అలా ఏదో ఒక రకమైన పనుల్లో డెస్టినీ అందరిని ఎంగేజ్ చేస్తున్నాయి. దానివల్ల మన పనులన్నీ మనం సత్వరంగా మనం పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇవన్నీ జరిగాక ఆఖరిలో మనం మోక్షానికి వెళ్ళాలని చెప్పి కేతు భగవానుడు సూచిస్తున్నాడు. కాకపోతే మోక్షం అనేది అంత తేలిగ్గా జరిగే పని కాదు. కానివ్వండి, ముందు మనకున్న కష్టాల నుంచి మనం ముక్తి పొందడం కూడా మోక్షమే కదండి. మనకి ఏదైనా ఇప్పుడు ఫైనాన్షియల్గా ట్రబుల్లో ఉన్నారనుకోండి, దాని నుంచి బయటపడటం, ఆ సమస్య నుంచి బయటపడటం మోక్షం కదా. ఇలా మనకి ఏ సమస్య ఉంటే దాంట్లోంచి మనల్ని బయటపడేసే పనిలో గ్రహదేవతలు ధనుసు రాశి నుంచి మీనరాశి వరకు కూడా 19వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు సంచారం చేస్తూ ఉన్నారు. అసలు ఏ ఫలితాన్ని ఇస్తున్నారు, ఏ సమస్యల నుంచి ఎవరెవరిని బయటపడేస్తున్నారు అన్న అంశాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశి మరియు వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఈ పక్షంలో ఎలా ఉందన్న విషయం తెలుసుకున్నాం. వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి మౌత్ పబ్లిసిటీ చాలా బాగా ఉంటుంది. అందరు గుడ్ బుక్స్లో మీరు ఉంటారు. అందరితోటి కూడా చాలా మంచి రిలేషన్, సత్సంబంధాలు ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు మీ గురించి చాలా పాజిటివ్గా మాట్లాడుకోవడం ఈ పక్షంలో మీరు చూస్తారు. ధనపరంగా కొన్ని ప్రశాంతంగా ఉంటుంది. ధనపరంగా ఎక్కువగా ఆరాట పోరాటాలు లేకుండా ఉన్నట్లు అనిపిస్తుంది. మీరు కనుక వివాహితులు అయితే కనుక
మీ మీ జీవిత భాగస్వామికి సంబంధించిన కొన్ని ఖర్చులు మీరు పెట్టే అవకాశం ఉంది. ఇది జీవిత భాగస్వామికి సంబంధించిన ఖర్చులు అవ్వచ్చు, లేదా మీ ఇంట్లో ఏదైనా అనుకోకుండా కొన్ని ఖర్చులు జరిగే అవకాశం ఉంది. అదే మీరు వివాహానికి ప్రయత్నిస్తూ ఉంటే కనుక డబ్బు ఖర్చు అయితే కొంచెం అవుతుంది. అంటే ఇప్పుడు మీరు మ్యాట్రిమోనియల్ సైట్స్‌లో పెట్టాలన్నా, లేదా ఎవరినన్నా దేనికైనా సరే కొంత డబ్బు ఖర్చు అవుతుంది. ఒకవేళ పెళ్లి చూపులకి వెళ్ళాలన్నా అది కొంచెం డబ్బు ఖర్చుతోటి కూడుకునే ఉంటుంది. బట్ డెఫినెట్‌గా మీరు చేసే డబ్బు ఖర్చు పెళ్లి కోసం ఏదైనా సరే, అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే, అది మీకు మ్యారేజ్ అయ్యే విధంగా లీడ్ చేసేది చాలా బాగా ఉంది ఈ పక్షంలో. మీరు మీరు వృశ్చిక రాశి మరియు వృశ్చిక లగ్నంలో పుట్టిన ఎవరైనా సరే వ్యాపారస్తులకి చాలా మంచి శుభ సమయము. వ్యాపారంలో చాలా ఆర్థిక అనుకూలతలు కొన్ని ఎక్కువగా చూస్తారు. వ్యాపారస్తులకి డబ్బు ఖర్చు అయితే ఉంటుంది కానండి, అట్ ది సేమ్ టైం మనీ కూడా జనరేట్ అవ్వడానికి మనీ పరంగా ప్రోగ్రెషన్కి కూడా అవకాశం చాలా బాగా ఉంది. ఆరోగ్యం విషయంలో చాలా బాగా ఉంటుంది ఈ పక్షంలో వృశ్చిక రాశి మరియు వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడాను. చూశారు కదండి, మీ రాశి మీ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ పక్షంలో వచ్చే ఫలితాలు. అయితే మనం పరిహారం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా ఒకటే పరిహారం ఉంది ఈ పక్షంలో. అదేంటో మనం తెలుసుకుందాం. అసలు ఈ పరిహారము చెప్పడానికి కారణం ఏంటో కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను. శుక్ర భగవానుడు 19వ తారీఖు నుంచి ధనుసు రాశిలో ప్రవేశిస్తూ ఉన్నాడు. మరియు ఈ పక్షమంతా 31వ తారీఖు వరకు కూడా మనకి ధనుసు రాశిలోనే ఆయన ఉంటాడు. అయితే శుక్ర భగవానుడు ఈయన గురువే, దైత్య గురువు. అలాగే గురు భగవానుడు కూడా దేవతల గురువు రాశి అయిన ధనుసు రాశిలోకి శుక్ర భగవానుడు వస్తున్నాడు. సో దీనివల్ల ఏంటంటే ఈ వారం ఈ పక్షంలో ఒక ప్రాక్టికల్ రెమెడీ ఏంటంటేనండి, మీ ఇంట్లోని ఆడవాళ్ళ గురించి కావచ్చు, లేదా మీకు తెలిసిన సర్కిల్లో ఆడవాళ్ళతోటి కావచ్చు, లేదా మీ బయట సర్కిల్లో ఉన్న ఆడవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళతోటి ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా మర్యాదపూర్వకంగా, ఒకవేళ మీరు ఆడవాళ్ళు అయినా సరే మీ తోటి ఆడవాళ్ళతోటి చాలా మర్యాదపూర్వకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే ధనుసు రాశిలో శుక్ర భగవానుడి సంచారము మన ఫేట్ని డిసైడ్ చేస్తున్నాయి. సంవత్సరంలో ఒక్కసారి ధనుసు రాశిలోకి శుక్ర భగవానుడు రావడం అన్నది జరుగుతూ ఉంటుంది. అక్కడ కుజ బుధులు ఇద్దరూ కూడా ఈ రాశిలో ఉన్నారు. సంవత్సరంలో మనకి ఒక్కసారి శుక్ర భగవానుడు ఈ రాశిలో వస్తూ సంవత్సరం మొత్తం మన ఫైనాన్సెస్ కావచ్చు, మన హ్యాపీనెస్ కావచ్చు, మనకి ఇల్లు, వాహనము లేదా భూమి, ఈ సౌఖ్యాన్ని మనకి డిసైడ్ చేస్తారు. ఒకవేళ ఎవరైనా ఆడవాళ్ళ గురించి ఎవరైనా మీతోటి వచ్చి తప్పుగా మాట్లాడినా, లేదా మీ ముందు వాళ్ళని విమర్శించినా, లేదా ఎగతాళి చేసినా, ఎద్దేవా చేసినా అస్సలు ఎంటర్టైన్ చేయకండి. ఒకవేళ మీరు కట్ చేయలేని పరిస్థితి, ఒకవేళ వాళ్ళు ఏమన్నా అఫెండ్ అవుతారేమో అనుకుంటే సైలెంట్గా ఉండిపోండి. మీరు దానికి వెయిట్ ఇవ్వకండి. ఇది ప్రాక్టికల్ రెమెడీ. అన్ని వేళలా మనకి మంత్రాలు లేదా ఏదైనా పూజలు, హోమాలు ఇలానే ఉండవు. కొన్నిసార్లు ప్రాక్టికల్ రెమెడీస్ చాలా బాగా, అంటే మనం మంత్రాలు చదివినా, పూజలు చేసినా, హోమాలు చేసినా, ఇలాంటి చిన్నవి మనకి తెలియక చేసినా, సరదాగా కూడా కొన్నిసార్లు చేస్తాం. ఒకళ్ళ గురించి వాళ్ళ ఆప్షన్స్లో ఏదో సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాం. అవన్నీ నేచర్ క్యాప్చర్ చేస్తూ ఉంటుంది. ప్రత్యేకించి ఆడవాళ్ళ గురించి ఈ పక్షం రోజులు అట్లీస్ట్ ఎప్పుడు కూడా అలా ఉంటే మంచిది. కనీసం ఈ పక్షం రోజులు వాళ్ళు ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, వాళ్ళని మీరు ఆడవాళ్ళైనా సరే, మగవాళ్ళైనా సరే విమర్శించడం కానివ్వండి, లేదా ఎగతాళిగా ఇప్పుడు వాళ్ళ గురించి ఏదైనా ఫన్గా మాట్లాడుకోవడం కానివ్వండి, ఇలాంటివి ఏమీ చేయకుండా ఉంటే కనుక ఈ సంవత్సరం అంతా కూడా, అంటే ఈ పక్షం ఇలా చేయడం వల్ల, ధనుసు రాశి అంటే ధర్మరాశి. మనకి నవమ స్థానం జనరల్గా ధనుసు రాశిలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఉంటుంది. అమ్మవారికి ఇష్టమైన రాశి. అమ్మవారికి ఇష్టమైన పనులు ఏంటంటే ఒకళ్ళ గురించి విమర్శంగా మాట్లాడుకోవడం, పరుషంగా మాట్లాడుకోవడము, గొడవలు పడడము, ఒకళ్ళని ఎగతాళి చేయడము, లేదంటే ఒకళ్ళని తీసేసినట్టు మాట్లాడడం, ఒకళ్ళని చిన్న చూపు చూడటము, ఇవన్నీ కూడా శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ఇష్టం లేని పనులు. సో అమ్మవారు, శుక్ర భగవానుడు అంటేనే అమ్మవారు ఉన్న ప్రశాంతమైన ప్రదేశాల్లోకి వెళ్ళాడు కాబట్టి, శుక్ర భగవానుడు వెళ్ళాడు కాబట్టి, శుక్ర భగవానుడు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు పుట్టింటి వారు కూడా. ఈ విషయాన్ని మనం ఎవరం మర్చిపోకూడదు. సో ఈ పక్షంలో వీలుంటే ఎప్పుడూ కూడా ఇలా ఉండడం వల్ల మనకి బాగుంటుంది. ఈ పక్షంలో ప్రత్యేకించి చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రాక్టికల్గా ఇది ప్రాక్టీస్ చేస్తే చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం మొత్తానికి కూడా ఈ పరిహారం వర్తిస్తున్న ఆ మార్పు మీరే చూస్తారు. అసలు ఇలాంటిదంటూ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అన్న మ్యాజిక్స్ మీరే చూడడం స్టార్ట్ అవుతుంది.
మంగళం. నమో భగవతే వాసుదేవాయ.